జీవి మాల్ ఫెస్టివల్ తీన్మార్ పండుగలన్నీ జీవి మాల్ తోనే. మహా పండుగలు మెగా సేల్ 1+1 1+2 కాంబో ఆఫర్స్ అన్ని విభాగాలలో. సారీస్, లేడీస్, కిడ్స్, మెన్స్ అండ్ షూటింగ్ విభాగాలలో అట్రాక్టివ్ కలెక్షన్. 3 మెగా ఫెస్టివల్స్, 1 మెగా ఫ్యాషన్ ప్లేస్. జీవి మాల్, విజయ్ విహార్ సెంటర్, ఆర్ఆర్ పేట్, ఏలూరు. పెళ్లిళ్ళు, పండుగలు, వేడుకలు ఎక్కడైనా సరే మీరే మెరిసిపోతారు. నమస్తే, జర్నలిస్ట్ కేఎంఆర్. మరి వాళ్ళ ఏపీలో ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుంది. రాజకీయ పార్టీలు వ్యూహాలకు ప్రతివ్యూహాలు రూపొందించుకుంటున్నారు. ఈ రోజు ఒక పార్టీలో నుండి జాయిన్ అయితే రెండో రోజు మరొక పార్టీ ఉంది. ఇదే పనిగా కొనసాగుతుంది ప్రస్తుతం. పార్టీలు ఎన్నికల టైంలో రకరకాల ప్రలోభాలు నడుస్తాయి. వారిని వారు తమ వైపు తిప్పుకునే ప్రయత్నాలు జరుగుతాయి. మరి వాళ్ళు చాలా నియోజకవర్గాలు ఇదే తంతు కొనసాగుతుంది. విజయవాడలో గాని, గుంటూరులో గాని, బాపట్లలో గాని, చీరాలలో గాని, అదేవిధంగా కాకినాడలో గాని, పిఠాపురంలో గాని, అలాగే అనేక కాన్ఫరెన్స్లు ఈ ప్రక్రియ కొనసాగుతుంది. మరి ఎన్నికల సమయంలో పార్టీలు మారే నాయకులు ఆ పార్టీలో స్టాండర్డ్ గా ఉంటారా? ఆ నాయకుల పట్ల ప్రజాదరణ ఉంటుందా? ఓటర్లు ఆ నాయకులు చెప్పినట్టుగా వారు ఇటువైపు వెళ్తే అటువైపు ఓట్లు వేయడానికి ఓటర్లు సిద్ధంగా ఉన్నారా? ఇందుకు కొత్త రాజకీయాలకు తెరలేపుతున్నారు రాజకీయ పార్టీలు. మరి ప్రతి కాన్ఫరెన్స్ లో ఇదే సిస్టమ్ కొనసాగుతున్నప్పుడు ప్రజలు కూడా కన్ఫ్యూజన్ ఉన్నారు. నిన్న ఒక పార్టీలో ఉన్న నాయకుడు 1 గంట 2 గంటల వ్యవధిలో ఇంకో పార్టీ కండవ కప్పుకుని రివర్స్ స్టేట్మెంట్లు ఇచ్చే కార్యక్రమం కొనసాగుతుంది. మరి ప్రజలు వీటిని నమ్ముతారా, విశ్వసిస్తారా? అదేవిధంగా రాజకీయ పార్టీల అభ్యర్థులు కూడా ఆలోచించాలి. ఎవరో ఒక పార్టీ చేసింది కాబట్టి ఇంకో పార్టీ కూడా మనం మళ్ళీ వెంటనే వాళ్ళని తీసుకొచ్చి కండవ కప్పడాలు, లేదనుకుంటే చోట నుంచి మళ్ళీ తీసుకొచ్చి వాళ్ళకి పార్టీలో జాయిన్ చేసిన ప్రక్రియ. పార్టీ స్టాండ్ ప్రకారం పార్టీ మీద అభిమానంతో ఉంటే ఎప్పుడో వస్తారు. కానీ ఎన్నికల వేళ వస్తారంటే దాని తగ్గట్టు రాజకీయ ప్రలోభాలు బాగా పనిచేస్తాయనేది స్పష్టమవుతుంది. స్వతహాగా ఆ పార్టీలో ఏ పార్టీ ఉన్నా, ఎస్ఆర్సీపీ గాని, కూటమిలో గాని, ఆ పార్టీలో ఉన్న వాళ్ళు అసంతృప్తి వాదులే పార్టీలు మారుతారు. ఆ నాయకుడు గుర్తించలేదనో, ఆ నాయకుడు ఏ పని చేయలేదనో, లేదా ఆ నాయకుడి వల్ల కనీసం చిన్న పని కూడా అవ్వలేదని మరి అక్కడ పార్టీలు మారుతున్నారంటే అలాంటి కారణాలు చూపిస్తున్నారు వీళ్ళు. మరి అయినప్పుడు కూడా కొంతమందికి ప్రలోభాల పర్వం. ఒక నాయకుడికి ఇంత, ఆ నాయకుడి పార్టీలోకి వస్తే అతని ద్వారా వచ్చే ఓట్ బ్యాంక్ ఇంత, బడ్జెట్ ఎలిగేషన్స్. పాలకవర్గాలు చేసే అభివృద్ధికి ఎలా బడ్జెట్ ఎలిగేషన్ చేస్తామో ఈ ప్రలోభాలు కూడా బడ్జెట్ ఎలిగేషన్ కార్యక్రమం ఒక కొత్త సంస్కృతికి రాజకీయ పార్టీలు తెరలేపాయి. గతంలో కూడా ఉండే అక్కడక్కడ అతి తక్కువగా జరిగాయి. ఇప్పుడు అలా కాదు. ప్రతి నియోజకవర్గాలు ఇదే పని నడుతుంది. పొద్దు లేచిన దగ్గర నుంచి పలానా నాయకుడు, ఆ పార్టీలో ఉన్న నాయకుడిని తీసుకొచ్చి ఆయనకు అనుకూలంగా ఉన్న వాళ్ళు ఎవరు, ఆయన దగ్గర ఉన్న వాళ్ళు ఎవరు, ఆయనతో బాగా సమీపంగా ఉండే నాయకుడు ఎవరు, ఆయన ద్వారా మధ్యవర్తిత్వం నడవడం, వాళ్ళని తీసుకొచ్చి పార్టీలు జాయిన్ చేయడం, వాళ్ళ సాయంత్రం దగ్గరికి వేరే పార్టీకి కండవ కప్పడం. నేనేదో అలా బయటికి వెళ్ళి నిలబడితే తీసుకెళ్లి కండవ కప్పని చెప్పి ఒక వింత పోకడతో కూడిన స్టేట్మెంట్లు ఇస్తున్నారు కొంతమంది నాయకులు. మరి ఇది మంచిదా కాదా? ఆ రాజకీయ పార్టీలు అన్వయించుకోవాలి, అన్వేషించుకోవాలి. ఎందుకంటే ఈ విధంగా చేయడం వల్ల కూడా ప్రజలు స్థిరంగా ఉంటారు. ఏ పార్టీకి ఓటేయాలనేది వారు మెంటల్ గా ఫిక్స్ అయి ఉంటారు. నాయకులు అటు ఇటు జంపింగ్ చేయడం వల్ల నాయకులకి ఉపయోగం తప్ప ఆ నాయకుల వల్ల ప్రజలకు ఏమాత్రం ఉపయోగం ఉండదు అనేది రాజకీయ విశ్లేషణలో ఒక సీనియర్ జర్నలిస్ట్ గా నాతో పాటు ఎంతమంది సీనియర్ జర్నలిస్టులు భావించే ఇది ఒక ఆలోచన అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళ పార్టీలు మారడం, ఒక నాయకుడి మీద వేరే అభిప్రాయం ఉండొచ్చు, వెంటనే వేరే పార్టీలకు వెళ్తారు. ఆ పార్టీలు స్థిరంగా ఉంటారా, స్టాండర్డ్ గా ఉండి ఆ పార్టీ కోసం పనిచేస్తారా అంటే ఆ పార్టీ కోసం పనిచేసే అవకాశాలు తక్కువ. కానీ వాళ్ళకి ఏదో ఒక స్వార్థ రాజకీయం, ఏదో పదవి కావాలి, ఆ పదవి ఇస్తానంటే పార్టీ మారుతాం, లేదు ఫలానా చేస్తాంటే పార్టీ మారుతాం. ఈ సంస్కృతికి ఎప్పుడు ఫుల్ స్టాప్ పడుతుంది. ఎన్నికలు దగ్గరికి వచ్చే కొద్దీ ఇలాంటి కొప్పిగింతలు ఇంకా చాలా జరుగుతాయి. మరి ప్రజలు కూడా సూక్ష్మంగా గమనిస్తున్నారు. పార్టీలు మారే నాయకులు మరి వాళ్ళ యొక్క స్టామినా, అంటే వాళ్ళ యొక్క కెపాసిటీ, వాళ్ళ స్థాయి ఏంటి, వాళ్ళు ఏంటి, ఒక్కసారి వాళ్ళు టర్న్ అయితే వాళ్ళతో పాటు వాళ్ళు అనుకున్న అనుసరణ టర్న్ అవుతారా? ఇవన్నీ విశ్లేషించుకుని పార్టీలు మారే వాళ్ళు అన్ని రకాలుగా ఆలోచించి స్థిరమైన రాజకీయాలు చేస్తే బాగుంటుంది అనేది ప్రజలు, సమాజం కోరుకుంటుంది. థ్యాంక్ యూ. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫైర్, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా
కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లేవింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్,